ఎన్ని రోజులన్న వాడు వచ్చి సీఎం ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు. 9 నెలలు వామో వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు కాల కానీ దున్న పోతులాగా బలిసి పంది కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుండే లంజ కొడుకు మమ్మల్ని మేము పడే బాధ వాడు చూస్తుండా చూడట్లేడు. కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావరా లంజ కొడుకు మరి ఇలా తెలియదురా నీకు? ఇల్లు పోతాయి చెయ్యొద్దని చెప్పాలి కదరా. మీరు చదువుకోరు కదా, మేము చదువుకోలేదు, మేము ఇళ్ళలో పని చేసి బతికిన వాళ్ళం మేము. మరి ఇలా నువ్వు తీస్తుంటే ఎట్లు కుట్టాం రా చెప్పు, ఎవరు చేయాలి మరి? ఎవడన్నా 9 నెలలు అయింది. కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా? కేసీఆర్ వచ్చిండు, రోషయ్య వచ్చిండు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా వచ్చిరు. ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు చూడలేదని అన్నట్లే. వీడవాడన్నా బండలు పడేమను వాళ్ళ ఇంటి ముందర చేయమను, వాళ్ళ ఇంటి ముందర చేసుకోమను. లండన్ కాదు పారిస్ లో పోయి తగలబడమని మా పొద్దున్న మా బాధ. వాడు నిండిపోయినా మేము అంత దగ్గరికి రాము అన్నా. మా రేవంత్ రెడ్డి అన్న మాకు మునిగిందన్నా వస్తున్నామని మేము అనము. మాకొద్దు, మేము మునిగినా సరే ఇళ్ళనే మునిగి వస్తాం, ఇళ్ళనే చేస్తాం, మమ్మల్ని తీసుకోపోమని చెప్పు. కానీ మేము రామన్నా, మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదలేదు, మేము చచ్చింది నాకు ఇళ్ళనే చేస్తాం, వస్తాం మేము ఇల్లా వస్తాం. మీకు ఇక్కడ నుంచి కాల్ చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం. వాడు డబల్ రూమ్ మాకొద్దు, వాడు ఉండమని చెప్పు, వాడు ఉండమను, వాడు ఉండమను, వాళ్ళ అల్లుండి ఉండమను, బిడ్డను ఉండమను, పెళ్ళం ఉండమను, వాళ్ళందరూ ఉండే సంసారాలు చేయమను. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. నేను 6 పథకాలు మీ మహిళలకు ఇవ్వడం అంటే గెలిపించుకున్నారు. అదొక ఆశ పెట్టిండు లంజ కొడుకు, వాడు లంజ కొడుకు అదొకటి ఆశ పెట్టిండు. అట్లాని కూడా ఏదో చేస్తాడు కదా. కేసీఆర్ అన్న చేసిండన్నా, చేసిండు, చేయలేదు అన్నట్లే, తినలేదని చెప్పొద్దు. వీడు కూడా ఇంకా చేస్తాడేమో అనుకున్నాడు. బాము మా ఇళ్ళకి ఎసరు పెడతాడు అనుకోలే మేము, మా ఇళ్ళకి ఎసరు పెడతాడు అనుకోలే మేము, ఇంత చేస్తాడని మేము అనుకోలే. అంటే మేము ఓటేకపోదు, మమ్మల్ని భ్రమలో ఉంచిండు, భ్రమలో ఉంచిండు అంతే. వాడు వాడికి ఏదైనా చేయాలనుకో మన ఇంటి చుట్టూ చేసుకోమను. వాడు బండమన్నాడా? బండమంటే చెప్పురి, మాకు వద్దన్నా, మాకేదొద్దు, మా ఇల్లు మాకు. సీఎం చెప్పాలంటే ఏం చెప్తావు? సీఎం అన్నా చాలన్నా, ఇక నీ పరిపాలన చాలు, మీరు దిగిపో, ఇక మాకొద్దు. మేము ఎన్నుకున్నావు మిమ్మల్ని, నిన్ను నువ్వు నా ఇంటికి వచ్చి ఓటేయమంటే నీకు ఓటేసిన, నేను గెలిపించినందుకు బాగా చేస్తున్నావు అన్న. వద్దన్నా ఇక వద్దు, నా ఊసరి తలిగి నువ్వు పోతావు అన్న. ఇక చేసి ఆగం చేస్తాడు అనుకోలే, మా బతుకులను ఆగం చేస్తున్నాడు, మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండు బాడకావు. వాడు ఏసులో కూర్చొని బతుండు, పంది తిన్నాడు తిని వస్తుండు ఏసులో. వాడి తడి లేకపోయినా నేను ఇక్కడ పోయి తెస్తా, పరిపాలన చేస్తా అని బంద చేసిండు. ఇక 9 నెలలు బందలు వాడేసి వాడు వద్దన్నా, మాకు వాడు వద్దే వద్దు.